ఫ్రెండ్స్, మీకు వాల్మీకి రాసిన రామాయణంలో శూర్పణఖ పాత్ర గుర్తుందా? మాకెందుకు గుర్తులేదు? లక్ష్మణుడు రాక్షసైన శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపుతాడు. అంతేకాదు, రావణాసురుడి చెల్లెలే ఈ శూర్పణఖ అని అంటారు. అది నిజమే. కానీ శూర్పణఖ గురించి మీకు తెలియని ఇంకా కొన్ని నిజాలున్నాయి. అసలు రామాయణంలో కీలకమైన పాత్ర ఈ శూర్పణఖదే అని నేను చెబితే మీరు నమ్ముతారా? అంతేకాదు, రామాయణంలో శూర్పణఖ లేకపోతే రాముడు రావణాసురుణ్ణి వధించేవాడు కాదు. అలాగే రఘురాముడిగా కీర్తించబడేవాడు కాదు. ఫ్రెండ్స్, మీరు సరిగ్గా గమనిస్తే రామాయణంలో పాత్రలన్నీ ఒక్కో స్పెషాలిటీని సంతరించుకుంటాయి. రాముడు, రావణుడు, సీత, హనుమంతుడు, జాంబవంతుడు, ఇలా ఎన్నో స్పెషల్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. కానీ వీటన్నిటినీ ముడిపెట్టే ఒకే ఒక్క లైన్ శూర్పణఖ క్యారెక్టర్. వాస్తవానికి ఈ శూర్పణఖే రావణుడి నాశనానికి దారితీసే సంఘటనల గొలుసును ప్రారంభించింది. మొత్తంగా చెప్పాలంటే రాముడు రావణుణ్ణి సంహరించడంలో పరోక్షంగా సహకరించింది. అసలు ఈ శూర్పణఖ గొడవేంటి? గత జన్మలో ఆమె ఎవరు? ఎందుకు రామాయణంలో రాక్షసిగా పుట్టి రావణుణ్ణి సంహరించడానికి పరోక్షంగా రాముడికి సహాయం చేసింది? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి. రామాయణం ప్రకారం చూస్తే శూర్పణఖ విశ్రవుడు కేకశిల పుత్రిక అని తెలుస్తుంది. విశ్రవుడు ఒక మనిషి, అగస్త్యముని సోదరుడు. అంతేకాదు, సృష్టికర్త బ్రహ్మ మనవుడు. విశ్రవుడు శక్తివంతమైన ఋషికుమారుడు, పండితుడు కూడా. తపస్సు ద్వారా ఎన్నో శక్తులను పొందిన గొప్ప వ్యక్తి. అయితే విశ్రవుడికి 2 భార్యలు. అందులో ఒకరు కేకసి. ఈమె అసుర మహిళ. వీరికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణ, కరదూషణులతో పాటు శూర్పణఖ అనే కూతురుంది. ఇక మరో భార్యకు పుట్టిన కొడుకు కుబేరుడు. శూర్పణఖ మారిచి, సుబాహులకు మేనకోడలు. అంటే తాటకి ఈమెకు అమ్మమ్మవుతుంది. శూర్పణఖ పుట్టగానే ఆమె తల్లిదండ్రులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు. అంటే దాని అర్థం చేప కన్నుల కలదానా అని. నిజంగా శూర్పణఖ ఎంతో అందంగా ఉండేది. అయితే రామాయణం విషయానికొస్తే శూర్పణఖ అందవికారంగా ఉంటుంది. శూర్పణఖ పెరిగి పెద్దయ్యాక దుష్టబుద్ధులు గల రాక్షసుడు విద్యాజీహుడిని పెళ్లి చేసుకుంటుంది. ఇతను కాళికేయ వంశానికి చెందినవాడు. మొదట్లో శూర్పణఖ భర్త తన సోదరుడు లంకకు రాజైన రావణుడితో చాలా స్నేహంగా ఉండేవాడు. రావణుడి ఆస్థానంలో కూడా అతనికి మంచి చోటుండేది. అయితే దుష్టబుద్ధి కలిగిన అసురుడు కదా, మరింత ఎక్కువగా అధికారం కావాలనే చెడు ఆలోచనతో రావణుణ్ణి చంపేందుకు కుట్రలు పన్నుతాడు. అది తెలుసుకున్న రావణుడు అతన్ని చంపేస్తాడు. అప్పటికి శూర్పణఖ గర్భంతో ఉంటుంది. అయితే అన్న కావాలనే తన భర్తను చంపాడని శూర్పణఖ చాలా బాధపడుతుంది. అన్న దగ్గర ఉండలేక దక్షిణ భారతదేశంలోని అడవుల్లో ఉండేందుకు వెళ్ళిపోతుంది. అలా అడవుల మధ్య తిరుగుతూ అసుర, అటవీ నివాస బంధువులను సందర్శిస్తూ కాలాన్ని గడిపింది. అయితే ఒకానొక టైంలో, అంటే ఆమె పంచవటి అడవిలో రాముణ్ణి చూస్తుంది. చూసి వెంటనే ఆమె మనసులో రాముడిపై ప్రేమను పెంచుకుంటుంది. రాముణ్ణి కావాలని కోరుకుంటుంది. ఆమెకు ఉన్న మాయాశక్తిని ఉపయోగించి అందమైన అమ్మాయిగా మారుతుంది. అడవిలో ఉన్న రాముడి దగ్గరకొచ్చి కాళ్లకు నమస్కరిస్తుంది. అప్పుడు రాముడు ఎవరు నువ్వు అని అడుగుతాడు. తాను బ్రహ్మ మనవడి కుమార్తెనని, కుబేరుడు ఆమె సోదరుడని, తన పేరు శూర్పణఖ అని చెబుతుంది. ఆ తర్వాత ఆమె రాముడి సౌందర్యాన్ని పొగుడుతూ తనని వివాహం చేసుకోమని కోరుతుంది. దానికి రాముడు తాను ఇప్పటికే వివాహం చేసుకున్నానని చెబుతాడు. అయినా పెళ్లి చేసుకోమని రాముణ్ణి బలవంతం చేస్తుంది శూర్పణఖ. దీంతో రాముడు తాను ఏకపత్ని వ్రతుణ్ణని, ఒక భార్యకు మాత్రమే తాను విధేయుణ్ణని చెప్పాడు. ఇంకెవరిని నా భార్య స్థానంలో ఊహించుకోలేనని చెబుతాడు. ఆ మాటకు కోపంతో రగిలిపోయిన శూర్పణఖ సీతను తనకు నోటికి వచ్చినట్లు తిడుతుంది. తల్లిలాంటి తన వదినను తిట్టడం జీర్ణించుకోలేని లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. లక్ష్మణుడి చేత పరాభవం చెందిన శూర్పణఖ ఇక చేసేదేం లేక జరిగిన సంఘటన గురించి, తాను అవమానం పడిన విషయం గురించి తన అన్న రావణుడికి ఫిర్యాదు చేస్తుంది. రాముడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సీత అందాన్ని పొగుడుతుంది. సీత వంటి అందగత్తె ఈ భూమి మీద లేదని చెబుతుంది. అలాంటి ఆమె నీకు తగిన భార్య అవుతుందని రావణుణ్ణి ప్రేరేపిస్తుంది. అంతేకాదు, బలవంతంగా ఆమెను అపహరించి వివాహం చేసుకోవాలని కూడా రావణుడికి సలహా ఇస్తుంది. అప్పటికే భర్తను కోల్పోయి ఉన్న శూర్పణఖను ఎలాగైనా సరే సంతోషపెట్టాలనే ఉద్దేశంతో సీతను అపహరించడానికి రావణుడు సిద్ధమవుతాడు. కానీ తన సోదరుడు విభీషణుడు మాత్రం సీతా అపహరణం చేయడం మంచిది కాదని చెబుతాడు. అయినా విభీషణుడి మాటలు వినకుండా సీతను మోసంతో అపహరించి రాముడితో యుద్ధానికి దిగుతాడు రావణుడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, రావణుణ్ణి ప్రేరేపించి సీతను అపహరించి ఫలితంగా రాముడు రావణుడికి మధ్య యుద్ధం జరగడానికి కారణమైంది శూర్పణఖ.
అంతేకాకుండా ఆమె సోదరుణ్ణి చంపాలనే ఏకైక లక్ష్యంతో కూడా ఇలా ప్రణాళికలు వేసింది అని కూడా కొన్ని పురాణాలు చెబుతాయి. రావణ సంహారమే రామాయణమైతే శ్రీరాముడు రఘువీరుడైంది రాక్షస సంహారంతోనే. ఇదంతా కూడా శూర్పణఖ వల్లే జరిగింది. ఒక్క తాటికి సుబాహులు తప్ప మిగతా వారి మరణానికి శూర్పణఖే కారణం. ఎలా అంటే విభీషణస్తు ధర్మాత్మ అంటూ మొట్టమొదటిసారిగా రాముడి వద్ద విభీషణుడు పేరు ప్రస్తావిస్తుంది. అలాగే అతనిపై రాముడికి సదాభిప్రాయం కలిగించడానికి కూడా ఆ సమయంలోనే ప్రయత్నిస్తుంది. అయితే రాక్షస జాతికి చెందిన మహిళ రాముడు రావణాసురుడు మధ్య యుద్ధానికి కారణమైందా అని మీరనుకోవచ్చు. అయితే కొన్ని పురాణాలు ఆమె రాక్షసి కాదని చెబుతాయి. వాల్మీకి రాసిన రామాయణంలో శూర్పణఖ రాక్షస జాతికి చెందింది. కానీ కంబరామాయణంలో మాత్రం ఆమెను అందగత్తిగా చిత్రీకరించారు. అంతేకాదు ఈ శూర్పణఖ పూర్వజన్మలో ఓ గంధర్వ కన్య అని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠంలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని చూడ్డానికి ఓ రోజు గంధర్వ కన్యగా శూర్పణఖ ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆదిశేషుడు తన పడగలతో మహావిష్ణువును కనిపించకుండా మూసేశాడు. దీనికి ఆగ్రహించిన ఆ గంధర్వకాంత శేషుడి చెవులు ముక్కు మీద పొడుస్తుంది. ఆమె చేసిన పనికి లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ గంధర్వకాంతను తిడుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో ఆ గంధర్వకాంత భర్త అక్కడకు వచ్చి కసురుకుంటాడు. భూలోకంలో రాక్షసిగా జన్మించమని శపిస్తాడు. దీంతో ఆమె లక్ష్మీదేవిని కూడా శపిస్తుంది. కొంతకాలానికి నా కారణంగా నీకు భర్తతో వియోగం సంభవిస్తుందని చెబుతుంది. అందుకే ద్వాపర యుగంలో మహావిష్ణువు రాముడైతే లక్ష్మీదేవి సీతగానే పుడుతుంది. ఇక ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుడతాడు. ఇక రాక్షస జాతిలో పుట్టిన గంధర్వ కన్య అయిన శూర్పణఖ రాముణ్ణి మోహించడం, ఆ తర్వాత లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కత్తిరించడం కూడా పూర్వజన్మలో జరిగిన దాని ఫలితమే. అక్కడ ఆదిశేషుణ్ణి ముక్కు చెవిపై కత్తితో ఆ గంధర్వ కన్య పొడిచినందుకే ద్వాపర యుగంలో లక్ష్మణుడి రూపంలో ఉన్న ఆదిశేషుడు ప్రతీకారంగా శూర్పణఖ ముక్కు చెవులు కత్తిరిస్తాడు. అలాగే లక్ష్మీదేవికి శూర్పణఖ ఇచ్చిన శాపం కారణంగా ద్వాపర యుగంలో రాముడికి దూరంగా సీత ఉండాల్సొస్తుంది. అంతేకాదు తన భర్తను తన అన్న చంపాడనే కోపంతో మొత్తం రాక్షస జాతినే చంపాలనుకుంటుంది శూర్పణఖ. అందుకే భారతంలో శకునివలే ప్రణాళికలు వేసి రాముడితో రావణుడితో పాటు మొత్తం రాక్షస జాతినే సంహరించేలా చేసిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు రావణాసురుణ్ణి చంపడానికి రాముణ్ణే ఎందుకు ఎన్నుకుందో తెలుసా? ఒక సందర్భంలో శూర్పణఖ అమ్మమ్మ అయిన తాటక అలాగే మేనమామ అయిన సుబాహు ఇద్దరినీ రాముడే చంపుతాడు. అప్పుడు రాముడిలో ధైర్య సాహసాలు చూస్తుంది శూర్పణఖ. అతను ఎంతటి బలమైన వాణ్ణైనా చంపగలడని నమ్ముతుంది. తన భర్తను చంపిన రావణుణ్ణి చంపాలంటే దానికి ఈ శ్రీరాముడే సరైనవాడు అనుకుంటుంది. అందుకే రాముణ్ణి ప్రేమిస్తున్నట్టుగా రాముడి దగ్గరకు వెళ్ళింది. తన సోదరుణ్ణి చంపాలనే ఏకైక ఉద్దేశంతో రావణాసురుడిని ప్రేరేపించి సీతను ఎత్తుకెళ్లేలా చేసి చివరకు రావణుణ్ణి రాముడితో చంపిస్తుంది. రామాయణంలో శ్రీరాముడికి ప్రేరణగా నిలిచిన స్త్రీమూర్తిగా కూడా శూర్పణఖ నిలుస్తుంది. మొత్తానికి శూర్పణఖది రామాయణంలో చిన్న పాత్రే అయినా రామాయణం మొత్తానికి అది ప్రధానమైందిగా నిలుస్తుంది.